హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఎంఎస్ వర్డ్లో ఇప్పటివరకు మనం హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనం ఇన్సెట్ ట్యాబ్లో ఉన్నటువంటి కవర్ పేజ్ గురించి ఈ కవర్ పేజ్‌ని ఉపయోగించుకొని మన డాక్యుమెంట్‌లో మనం కవర్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌కి సంబంధించి మాట్లాడుకుంటాం. సో, మనం ఈ కవర్ పేజ్ దగ్గరికి వెళ్లి క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా అక్కడ ఆల్రెడీ అంతకుముందు తయారు చేసినటువంటి కొన్ని కవర్ పేజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన కవర్ పేజ్ ఏదన్నా కావాలి అని అనుకున్నట్లయితే మీరు ఇట్లా క్లిక్ చేసి తీసుకొని చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. మీకిది నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికెళ్ళి క్లిక్ చేయండి. వీటిలో మీకు కావాల్సిందాన్ని ఒకవేళ తీసుకుని అది నచ్చకపోతే ఇది తీసుకోవచ్చు. ఓకే. మనకు దేనికి ఉపయోగపడుతుందంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్‌కి సంబంధించి మనం ఆ ఫైల్‌కి ఏదన్నా కవర్ పేజ్ ఇవ్వాలనుకున్నా, కాలేజ్ అసైన్‌మెంట్స్‌కి సంబంధించి, బిజినెస్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి, రీసెర్చ్‌కి సంబంధించి పేపర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి మనం ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఈ యొక్క కవర్ పేజ్ అనేది మనం తయారు చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కవర్ పేజ్ తయారు చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాంక్ పేజ్‌లో మనం ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ అనే దాన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం పిక్చర్స్ కావాలనుకుంటే పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. షేప్స్ కావాలనుకుంటే షేప్స్. మనం ఎక్కువ శాతం కవర్ పేజ్ పైన ఎక్కువ శాతం మనం పిక్చర్స్ చూస్తాం కాబట్టి పిక్చర్స్. ఇక్కడ మీ దగ్గర డివైస్‌లో ఉన్నటువంటి పిక్చర్స్ ఏమైనా కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పిక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎగ్జాంపుల్‌కి మీకు ఏ పిక్చర్ కావాలనుకుంటే ఆ పిక్చర్. ఎగ్జాంపుల్ నేను దీంట్లోకెళ్ళి జస్ట్ ఏదైనా ఒక పిక్చర్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఈ పిక్చర్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అన్నాను. సో, ఈడెవరో సిస్టమ్ నొక్కుతున్నట్టు కనిపిస్తుంది. దీన్ని నేను కవర్ పేజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదా నేను ఇంకా వేరే ఏదన్నా పే ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ చేసుకోవాలనుకున్నా, మీకు నెట్ కనెక్షన్ మీరు ల్యాప్‌టాప్ కనెక్ట్ అయ్యి ఉంటది. మనకి ఈ వెర్షన్‌లో అయితే డైరెక్ట్‌గా ఆన్‌లైన్ నుంచి కూడా పిక్చర్స్ అనేవి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఆన్‌లైన్ పిక్చర్స్ అని ఇక్కడ కొన్నున్నాయి. వీటిలో మీకు నచ్చినటువంటి పిక్చర్ ఏదైనా ఉంటే గనుక దాన్ని మీరు తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఈ పిక్చర్‌ని క్లిక్ చేస్తున్నాను డాన్స్ అని. క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. నాకిది కవర్ పేజ్‌గా కావాలనుకున్నాను క్లిక్ చేసుకున్నాను. ఇన్సర్ట్ అన్నాను. సో, ఇక్కడొచ్చింది కదా! దీన్ని ఇప్పుడు నేను పేజ్ మొత్తానికి సెట్ చేసుకోవాలనుకుంటే ఈ నోట్స్‌ని పట్టుకొని ఇద్దరిలో ఈ పాయింట్స్ ఉన్నాయి గదా! ఈ పాయింట్స్‌ని పట్టుకొని ఇట్లా లాగితే నాకు కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తది కానీ ఇటువైపు సెట్ అవ్వదు. కానీ నాకు అటువైపు కూడా సెట్ అవ్వాలి అని అనుకుంటే ఇదిగో చూడండి పిక్చర్ ఫార్మాట్స్‌లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి పొజిషన్. ఈ పొజిషన్‌ని ఒక్కసారి ఉపయోగించుకోండి. మీకు నచ్చిన పొజిషన్ ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ పాయింట్స్‌ని పట్టుకొని పేజ్‌కి సెట్ చేయండి. కవర్ పేజ్ అంటే పేజ్ మొత్తం చివరి అంచుల వరకు కూడా ఉంటది. మీరు చూసే ఉంటారు. సో, ఈ విధంగా క్లిక్ చేసి కిందకి కూడా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఇటు రైట్ సైడ్ కూడా సెట్ అవ్వకపోతే రైట్ సైడ్ సెట్ చేసేయండి. ఈ విధంగా సెట్ చేసేసాం. దీనిపైన ఇలా సెట్ చేసిన తర్వాత కవర్ పేజ్ వచ్చేసింది. కానీ ఇప్పుడు నాకు టైటిల్ కావాలి. ఏం కావాలి? టైటిల్ కావాలనుకున్నాను. అప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్ళండి. మీకు నచ్చిన షేప్ ఏదన్నా తీసుకోండి. ఎగ్జాంపుల్ ఈ షేప్ తీసుకున్నాను. ఇలా క్లిక్ చేసేసి ఒక షేప్ తీసుకొని, ఆ షేప్‌లో మీకు నచ్చిన టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి మౌస్‌లో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనేది నొక్కండి. ఇక్కడ నొక్కేసి మీకు నచ్చిన నేమ్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేసుకోండి. మన విలేజ్ డిజిటల్ అనేది నేను టైప్ చేశాను. దీన్ని తీసుకొని ఈ టెక్స్ట్ సైజ్‌ని కూడా మనం పెంచుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను హోమ్ ట్యాబ్‌లో చెప్పాను కదా! సైజ్‌ని ఇంక్రీజ్ చేయడం ఎలా అన్నది. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు సైజ్ అనేదాన్ని ఇంక్రీజ్ చేయవచ్చు. ఇంక్రీజ్ చేసిన తర్వాత దీని స్టైల్స్ కూడా ఏమైనా మార్చాలనుకుంటే మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్‌లోనైనా మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్నటువంటి ఇక్కడ షేప్స్ ఉంది కదా! ఈ షేప్స్ క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ షేప్ ఫార్మాట్స్ అనే ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని క్లిక్ చేసి షేప్స్ అనే ఫార్మాట్‌ని క్లిక్ చేసి అక్కడ ఉన్న టెక్స్ట్‌ని మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌గా మార్చుకోవచ్చు. మీకు కనిపించట్లేదు అనుకుంటే కొంచెం జూమ్ సైజ్ అనేదాన్ని కొంచెం తగ్గించుకొని అప్పుడు మీరు దీన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. నేను కొద్దిగా తగ్గిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోయి చేంజెస్. మీకు నచ్చిన చేంజ్ అనేది చేసుకోండి. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ నాకు ఇలా కావాలనుకున్నా ఇలా ఇచ్చేసాను. తర్వాత ఇది చూస్తుంటే నాకు ఇట్లా ఎలా ఉంది అనంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నాకు ఎలా కావాలనుకుంటున్నానంటే ఇంకా కొంచెం డిఫరెంట్‌గా చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను అనంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఈ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకుంటాను. చూసారా? ఈ విధంగా డిఫరెంట్ మన ఇష్టం అనమాట. మనకు నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకేదైనా ఇమేజెస్ మీరు పెట్టాలనుకున్నారు. ఈ కవర్ పేజ్‌లో. చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తయారు చేసినటువంటి ఈ కవర్ పేజ్‌లో ఇంకేదైనా ఇంకో పిక్చర్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే గనుక మీరు ఇక్కడికి వెళ్ళండి ఎగ్జాంపుల్‌కి. మళ్ళీ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళండి. పిక్చర్స్‌లోకి వెళ్ళండి. మీకు నచ్చిన పిక్చర్‌ని మీరు జస్ట్ నేను మళ్ళీ ఆన్‌లైన్‌లోకి వెళ్లి టైమ్ వేస్ట్ అవ్వకోకుండా ఈ పిక్చర్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఏదో ఒక పిక్చర్ అనేదాన్ని నేను జస్ట్ ఈ యాపిల్‌ని క్లిక్ చేశాను. జస్ట్ మీకు చూపించాలి కాబట్టి ఇది క్లిక్ చేసి నేను ఇన్సర్ట్ అంటున్నాను. ఇన్సర్ట్ అంటే ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది. కింద ఎక్కడో ఉంది. నేను దీనికి కరెక్ట్ సెట్ అయ్యేలా కావాలనుకుంటున్నాను. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఉన్న పిక్చర్ ఫార్మాట్స్‌లోకెళ్ళి మీకేదైతే పిక్చర్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ ఏదైతే ఉందో అది మీకు కావాలి అనుకున్నప్పుడు మీకు కావాల్సిన చోటకి జరగాలంటే తప్పనిసరిగా నేనేం చెప్పాను? ఒక్కసారైనా సరే మీరు మిమ్మల్ని ఏమి యూజ్ చేయమన్నాను? పొజిషన్స్ అనేదాన్ని యూజ్ చేయమన్నాను. ఇలా యూజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కవర్ పేజ్ ఏమన్నా డిఫరెన్స్ చేంజ్ అయినట్టయితే జస్ట్ పట్టుకొని దాన్ని మళ్ళీ సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇది మీకు నచ్చిన చోటకి మీరు డ్రాగ్ చేసుకోండి. ఇలా చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఇవి మీకు ఏదైనా డిఫరెన్స్ దీనికి సంబంధించి క్లాస్ ప్రాపర్‌గా నేను మీకు ముందు క్లాస్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఈ గ్రూప్ మొత్తం చేస్తాను. ఎలా అంటే అరేంజ్ అనే గ్రూప్‌ని ఉపయోగించుకొని చాలా యూజెస్ ఉంటాయి. ఈ పిక్చర్స్ తీసుకున్నప్పుడు అది చాలా మంచి టాస్క్‌గా ఉపయోగపడుతుంది. అదేంటిదన్నది నేను ఆ టైంలో చెప్తాను. సో, ఇలా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి షేప్స్ అనేవి నేను డిఫరెంట్‌గా పెడదాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి ఇక్కడున్న షేప్స్‌ని ఉపయోగించుకొని మన ఇష్టం అన్నమాట. మనకు నచ్చిన షేప్స్‌లోకి మనం దాన్ని అసైన్ చేసుకోవచ్చు. చూసారా?
ఈ విధంగా దీన్ని ఇట్లా నాకు ఎక్కడ కావాలనుకుంటున్నాను నాకు కావాల్సిన ప్లేస్కి పెడతాను. సైజెస్ మార్చుకోవాలనుకుంటే ఈ నోట్స్ని క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేసుకోండి. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అసైన్ చేసుకోండి. ఈ విధంగా మనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న కవర్ పేజ్ మనకి సేవ్ అవ్వాలి అనుకుంటే కవర్ పేజ్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా? అన్నిటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు ఈ కవర్ పేజీ ఈ యారో బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు సేవ్ సెలెక్షన్ టు కవర్ పేజ్ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు మనకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. మన విలేజ్ అని ఇచ్చాను నేను 1. ఓకే అని క్లిక్ చేస్తుంది. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు చేసిన కవర్ పేజ్ అనేది ఇక్కడ సేవ్ అయిందా లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మనకు ఒక చూసారా ఇప్పుడు నేను చేసిన కవర్ పేజ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈసారి మనం ఫ్యూచర్ లో ఇప్పుడు ఇక్కడ కవర్ పేజ్ సేవ్ చేసేసాం, పక్కన పెట్టేసాం. మళ్ళీ మనం ఏదో మనకి ఆ డాక్యుమెంట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసాం. మళ్ళీ అప్పుడు తీసుకోవాలనుకున్నా కానీ సరే ఈ కవర్ పేజ్ అనేది ఉపయోగపడుతుంది. జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, మనం తయారు చేసిన కవర్ పేజ్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ ఒక క్లిక్ తో మనకు వచ్చేస్తుంది అనమాట. చూసారా కవర్ పేజ్ వచ్చేసింది. ఈ విధంగా చేసుకోవడానికి మనకు ఉపయోగపడే ఆప్షన్ ఏమిటి అని అంటే ఈ కవర్ పేజ్. దీన్ని మనం తయారు చేసుకున్నాము, అదే విధంగా అక్కడ సేవ్ చేసాం. వద్దనుకున్నట్లయితే సింపుల్ అండి, మనం ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే కవర్ పేజెస్ లోకి వెళ్ళి జస్ట్ మీరు దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్గనైజ్ అండ్ డిలీట్ అని ఉంటుంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైతే కవర్ పేజ్ తయారు చేస్తారో దానికి సంబంధించిన నేమ్ తో పాటు ఇక్కడ కవర్ పేజ్ ఉంటుంది. జస్ట్ మీరు ఏమంటారంటే డిలీట్ అని క్లిక్ చేస్తే మీకు ఆ కవర్ పేజ్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఎస్ అని నొక్కామంటే మనకి ఏమైపోతుంది, కవర్ పేజ్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం చూడండి, ఇక్కడ కవర్ పేజ్ ఉందా లేదన్నా చూపిస్తాను చూడండి. చూసారా ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని డ్రాగ్ చేసి చూస్తే కవర్ పేజ్ అనేది లేదు. మీరు కవర్ పేజ్ కావాలనుకుంటే క్రియేట్ చేయగలరు, రిమూవ్ చేయగలరు. సో ఈ కవర్ పేజ్ యొక్క యూజెస్ ఇవి.